ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రియులారా, దావీదు రాసిన కీర్తన 23 అంటే దాదాపు అందరికీ నోటికి వచ్చేది, కంఠస్థం ఉన్న వాక్యము. ఇక్కడ చూస్తే 6వ వచనం మనం గమనించినట్టయితే దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క తలంపు ఎంత ఉన్నతమైనదిగా ఉంది మనం గమనించగలుగుతాం. దావీదు రాజుగా ఉన్నాడు. తన ప్రజలు, తన రాజభవనము, తన సైన్యము, తన సుఖ విలాసాలు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎల్లప్పుడూ దేవుని మందిరాన్ని ఇష్టపడ్డట్టు మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో. అయితే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, ఆయన యొక్క విచిత్రమైన మాట. ఒక రాజుకు అవసరం లేనింత స్థితిలో ఈ మాట మాట్లాడుతున్నాడు. తగని మాట ఇది. రాజులకు అందరికీ ఏమి తగ్గుతుంది? రాజభోగాలు అనుభవిస్తూ, ద్రాక్షరసం, మద్యం తాగుతూ, ఎన్నో నర్తనలు చేస్తుంటే, నర్తకిలు నర్తిస్తుంటే, వారు నాట్యం చేస్తుంటే వారిని చూసి విందులు విలాసాల్లో కొనసాగవలసిన రాజుగా ఉండలేక ఆయన వ్యతిరేకంగా దానికి భిన్నమైన జీవితంలో దావీదు ఉంటూ వచ్చినాడు. ఆయన ఆలోచన ఎంత విచిత్రంగా ఉంది అని ఆలోచన చేస్తే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. తాను బ్రతికే దినాలు కృపాక్షేమములు వచ్చును అని ఎంత విశ్వాసంతో చెప్తున్నాడు. అది మన జీవితంలో విశ్వాసమని చెప్పబడిన మనము ఆ నమ్మకం లేదు. కృపాక్షేమములు మన వెంట వచ్చును అనే విశ్వాసం మనకుందా అని ఆలోచన చేస్తే, రేపేం జరుగుతుందో అనే దిగాలుతో బతుకుతున్నాం ఈనాటికి. అయితే దావీదు ఎంత విశ్వాసం ఉన్నదో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వచ్చును. ఇది విశ్వాసకు ఉండవలసిన గొప్ప విశ్వాస సహితమైన జీవితం, నమ్మకత్వం. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్పినాడు? తాను ఏ దేవుణ్ణి అయితే విశ్వసించినాడో, తాను ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నాడో, తాను ఏ దేవుని మీద అయితే ఆధారపడ్డాడో, ఏ దేవునికి అయితే మొరపెడుతూ వచ్చినాడో, ఆ దేవుడు ఇచ్చే క్షేమము, ఇచ్చే భద్రత ఆయన ఎరిగి ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఆయన అంగీకరించిన దేవుడు ఇంత గొప్పోడు అని ఆయన విశ్వసించినాడు. మనం విశ్వాసులమని చెప్పుకొని తరాలు గడుస్తుంటుంది, యుగాలు గడుస్తుంటాయి, ఏండ్లు గడుస్తుంటాయి, సంవత్సరాలు గడుస్తుంటాయి, కానీ రేపు ఏమవుతుందో అనే భయంలో ఉంటాం. అయితే దావీదుకు ఆ భయమే లేదు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అని చెప్తున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు, ఆ కృపాక్షేమములు పొందితే మనం ఏం చేస్తామంటే మనకు నచ్చింది చేసుకుంటాం. నాకు నచ్చిన ఊరు, నచ్చిన టూరు, నచ్చిన పిక్నిక్, లేకుంటే నచ్చిన రకంగా విలాసంగా జీవించడానికి చూస్తాం. కానీ ఇక్కడ ఈయనేమంటున్నాడు, నాకు ఆ కృపాక్షేమములు నా వెంట వస్తే నేనేం చేస్తా, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అని అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, అంటే చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదని అనేది ఏం చూపిస్తుందంటే, నేను మంచిగా బతికితే, నేను క్షేమంగా బతికితే, నేను ఆ కృపలో బతికితే, నేను దేవుని మందిరంలో నివాసం చేస్తా. ఎందుకు చేస్తా? దేవుని మందిరంలో నివాసం ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఆయనే? బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయంలో చూస్తే, ఇదే కీర్తనలు ఇక్కడ చూస్తే 4వ అధ్యాయంలో అనుకుంటాను ఒక మాట, చక్కని మాట వాడినారు. ఏమనంటే, నేను యెహోవా మందిరంలో ఆయన ప్రసన్నతను వెతుకుటకు అని రాసినారు. ఆయన ప్రసన్నతను కనుగొనడానికి ఆయన ఎందుకుంటా అంటున్నాడు దేవుని మందిరంలో? 27వ అధ్యాయంలో 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని శ్రద్ధతో నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ప్రియమైన వాళ్ళ, ఆయన దేవుని మందిరంలో ఎందుకు నివసింపగోరుతున్నాడు అంటే, ఆయన ప్రసన్నతను, ఆయన యొక్క ముఖకాంతిని, ఆయన యొక్క స్తుతిని చెల్లించడానికే ఆయన కోరుతున్నాడు. ఈ ఉదయకాలం ఆయన పాద సన్నిధిలో సమకూర్చబడిన మనము, విశ్వాసులమై కొనసాగుతున్న మనము ఎంతవరకు ఈ దృక్పథంతో, అంటే ఆయన మహిమ కొరకే మనం ఉన్నామనే విషయం మనం మర్చిపోవద్దు అని మరొకసారి దావీదు ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలను దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
దావీదు వలె మేము కూడా లోక విలాసాలు వదిలేసుకొని నీ మందిరము నీ మహిమ ఉండగలట కృపనీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.